Welcome aspirants. Welcome to the class on Attorney General of India. So Attorney General గురించి మనకి క్లాస్ ఉంది. సో అది అటార్నీ జనరల్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా దీన్ని మనం యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డీల్ చేస్తాం. బట్ సమ్హౌ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి సపరేట్గా కూడా చూడొచ్చు. సో ఒకసారి దీంట్లో మనం చూస్తే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అపాయింట్ చేయడానికి ఇతనికి ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు జడ్జ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడతారు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో మరి ఇతనికి డ్యూటీ ఏంటి అని అంటే, ఇతని యొక్క విధి ఏంటి అని అంటే, ఒకవేళ ప్రెసిడెంట్ అడిగితే అటువంటి అంశాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ చేయాలి. ఓకే, ప్రెసిడెంట్ అడిగినటువంటి లేదా ప్రెసిడెంట్ చూపించినటువంటి ప్రెసిడెంట్ రిఫర్ చేసినటువంటి అంశాల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇవ్వాలి అండ్ ప్రెసిడెంట్ చెప్పేటువంటి ఇతర ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయాలి. కాన్స్టిట్యూషన్ చెప్పేటువంటి ఫంక్షన్స్, తర్వాత ఏదైనా ఇతర చట్టాలు చెప్పేటువంటి ఫంక్షన్స్ని ఇతను డిశ్చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏమేం చేయాలి ఇతను అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా అడ్వైస్ చేయాలి. తర్వాత ఏదైనా కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి విధి ఏమైనా ఉంటే నిర్వహించాలి. తర్వాత లా చెప్పినటువంటి విధిని ఇతను నిర్వహించాలి. ఇతనికి ఉన్నటువంటి డ్యూటీస్లో భాగంగా ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇతను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్లో ఆడియన్స్ అంటే కూర్చొని విచారణలు వినడానికి లేదా కేస్ ప్రొసీడింగ్స్, జడ్జ్మెంట్ ప్రొసీడింగ్స్ వినడానికి హక్కుని కలిగి ఉంటాడు. అటార్నీ జనరల్ అన్ని రకాలైనటువంటి కోర్ట్స్లో కూర్చొని ఇతను ఆడియన్స్ చేయవచ్చు. ద అటార్నీ జనరల్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈయనకు సంబంధించి రిమూవల్ మెథడ్ కానీ, రిమూవల్ గ్రౌండ్స్ కానీ, రిమూవల్కి సంబంధించిన రీజన్ లేదా రిమూవల్ మెథడ్ లేదా పదవి కాలం ఇవి ఇవ్వలేదు. ఒకవేళ మీరు దీన్ని లింగ్విస్టిక్ మైనారిటీస్ తోటి పోలిస్తే, లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించి అక్కడ క్వాలిఫికేషన్స్ కూడా లేవు. కాకపోతే ఈయనకి క్వాలిఫికేషన్ ఇచ్చినాడు. ఏమని? సుప్రీంకోర్టు జడ్జ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కావాల్సిన క్వాలిఫికేషన్ సేమ్ అని. సో సుప్రీంకోర్టు జడ్జ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, మస్ట్ బి అ సిటిజన్, తర్వాత 10 years హైకోర్టులో అడ్వకేట్గా అయినా పనిచేసి ఉండాలి, లేదా 5 years హైకోర్టుకి జడ్జ్గా అయినా పనిచేసి ఉండాలి, లేదా ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయినా అయి ఉండాలి. అంటే న్యాయ నిపుణుడు, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే న్యాయ నిపుణుడు అయినా అయి ఉండాలి అని అర్థం. సో ఒకసారి మీరు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ గురించి చూస్తే ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క నియామకం ఆఫీస్ గురించి చెప్తుంది. సో ఇతను హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను హైయెస్ట్ లా ఆఫీసర్ అంటే, లా ఆఫీసర్ అని అంటే న్యాయ అధికారి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హైయెస్ట్ జడ్జ్ కాదు, హైయెస్ట్ లా ఆఫీసర్. సో ఒకవేళ హైయెస్ట్ జడ్జ్ అని కూడా అడిగితే అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇతను హైయెస్ట్ లా ఆఫీసర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎవరి ద్వారా అపాయింట్ చేయబడుతున్నారు అని అంటే ప్రెసిడెంట్ ద్వారా. ఫిక్స్డ్ టర్మ్ అనేది లేదు. ఇతనికి రిమూవ్ చేయడానికి ప్రొసీజర్ లేదు. సో ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అభిష్టానం మేరకు అధికారంలో ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇతన్ని ఎట్లా అపాయింట్ చేస్తాడు అని అంటే, కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు అపాయింట్ చేస్తాడు. కావున కేంద్ర మంత్రిమండలి ఎప్పుడైతే రిజైన్ చేస్తుందో ఆ టైంలో ఇతను రిజైన్ చేస్తాడు. అది ఒక సాంప్రదాయం, కన్వెన్షనల్, కంపల్సరీ కాదు, అదొక సాంప్రదాయం. తర్వాత అతనికి వచ్చేటువంటి జీతభత్యాలు కూడా
ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు, రాజ్యాంగంలో లేదు అని నోట్ చేయాలి. సో అతనికి ఉన్నటువంటి డ్యూటీస్, ప్రెసిడెంట్ చెప్పినటువంటి అంశాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ చేయాలి. అండ్ ఏదైనా రాజ్యాంగం చెప్పిన అటువంటి డ్యూటీస్ ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసినవి. తర్వాత అతను ఈ పాయింట్ నోట్ చేయండి, అపియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ ద కేసెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద సేమ్ పాయింట్ టు అపియర్ ఇన్ ఆల్ ద కేసెస్ వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్న్ ఇన్ ఆల్ ద హై కోర్ట్స్. సో దీని యొక్క అర్థం చూడండి, తర్వాత ఇది 2 గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ రెండింటి యొక్క అర్థం చూడండి. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నాడంట, సుప్రీం కోర్టులో అపియర్ అవుతున్నాడు, తర్వాత హైకోర్ట్స్లో అపియర్ అవుతున్నాడు. సో ఇతను హైయెస్ట్ లా ఆఫీసర్, సో ఇతను ఒక అడ్వకేట్ అన్నమాట. ఇతను ఒక అడ్వకేట్. ఎవరికి అడ్వకేట్ ఈయన అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వకేట్. ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వకేట్. అయితే మీరు చూడండి, పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, అదే పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తుంది. అయితే చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి నేను పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తా. ఆ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకం ఉందని నేను పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తా. సో సుప్రీంకోర్టులో నేను వాదనకి దిగుతా. సో చట్టం తయారు చేసింది ఎవరు? పార్లమెంట్. సో పార్లమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి కోర్టులో కేసేస్తున్నా. సో కోర్టు ఏం చేస్తుంది అని అంటే వాదనలు వినిపించండి అయ్యా అని అంటుంది. సో నేను వాదనలు వినిపిస్తా సుప్రీంకోర్టులో. మరి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వాదనలు వినిపించడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. సో ఆ వ్యక్తి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అతను గవర్నమెంట్కి అడ్వకేట్. సో నేను వాదన చేయవచ్చు, నాకు లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, లేదా నేను ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటా నా తరపున వాదన చేయడానికి, నేను ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటా. అదే మాదిరిగా గవర్నమెంట్ తరపున వాదించడానికి ఒక అడ్వకేట్ ఉంటారు, ఆ అడ్వకేట్ని మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వకేట్. సో మరి హైకోర్టులో కూడా అతను ఎందుకు వాదన చేయడానికి వెళ్తాడు అని అంటే, మనము ఇప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టం చేసింది అని సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, లేదా హైకోర్టుకి కూడా వెళ్ళవచ్చు. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ తప్పుగా చేసింది అని మనం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, లేదా హైకోర్టుకి కూడా వెళ్ళవచ్చు. సో ఈ విధంగా అందుకే మనం చూడండి, ఇప్పుడు సపోజ్ నేను పోయి కేసు వేసినా అనుకోండి, అనిల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది అనమాట. అనిల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది కేసు పేరు. సో కాబట్టి వేర్ ఎవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సర్న్, అక్కడ వెళ్ళి ఆయన వాదన చేస్తారు. అండ్ హీఈస్ ద అడ్వకేట్ ఫర్ దెమ్ అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. హీఈస్ ద అడ్వకేట్ ఫర్ దెమ్ అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత ఈ 143కి సంబంధించిన వివరణ ఏంటి అని అంటే, మీకు తెలుసు 143 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని లీగల్ అడ్వైజ్ అడగవచ్చు, తర్వాత ఎటువంటి ఫ్యాక్చువల్ అడ్వైస్ కూడా అడగవచ్చు. సో సుప్రీంకోర్టుకి సలహా అడుగుతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని విషయాలలో. సో ఎట్లా అడుగుతారు? ఫోన్ చేసి మిస్టర్ సుప్రీంకోర్ట్ అని చెప్పేసి అడుగుతారా? కాదు. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ యొక్క ప్రపోజల్ని ప్రెసిడెంట్ ఏం అడగాలి అనుకుంటాడో అది తీసుకుపోయి సుప్రీంకోర్టు దగ్గర చెప్తే, సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం కూర్చుంటుంది. ఆ 5 జడ్జిల ధర్మాసనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగినటువంటి దానికి అడ్వైస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఆర్టికల్ 143ని క్లియర్గా చదువుకోవాలి. సో అది 143 ప్రకారము సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ అడ్వైస్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు అడ్వైస్ ఇస్తుంది. ఓకే, సో అట్లా ఇచ్చినటువంటి అడ్వైస్ రాష్ట్రపతి మీద కట్టుబడి ఉండదు అని నోట్ చేయాలి. అటువంటి అడ్వైజ్
రాష్ట్రపతి మీద కట్టుబడి ఉండదు అని నోట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఇవి 2 అంశాలు ఉంటవి ప్రెసిడెంట్ అడిగేటువంటి అడ్వైస్. ఒకటి రాజ్యాంగ పూర్వమైనటువంటి అంశాలు, అంటే రాజ్యాంగం అమలు రాక ముందు అంశాలు, తర్వాత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత అంశాలు, రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత అంశాలు. సో వీటి మీద సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడ్వైస్ ఇవ్వాలి. రాజ్యాంగ పూర్వమైనటువంటి అంశాల మీద. రాజ్యాంగ తర్వాత అంశాల మీద సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడ్వైస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈ అంశంలో అయినా సరే సుప్రీంకోర్టు అడ్వైస్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అనగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అడ్వైస్ అనేది నాట్ బైండింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అడ్వైస్ అనేది నాట్ బైండింగ్ ఇన్ దిస్ రికార్డ్ అని చెప్పేసి నోట్ చేయాలన్నమాట. ఇది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉండేటువంటి అధికారం, డ్యూటీస్. మరి ఈయనకున్నటువంటి అధికారాలు ఏంటి అని అంటే అన్ని కోర్ట్స్లో కూర్చొని వినవచ్చు. తర్వాత ఇది అడ్వకేట్గా అన్ని కోర్ట్స్లో కూర్చొని వినే అధికారం ఉంటుంది. బట్ ఈయన ఎగ్జిక్యూటివ్లో కూడా భాగం, ఈయన కార్యనిర్వాహక వర్గంలో కూడా భాగం. అందుచేత బోత్ హౌజెస్లో ఇతను కూర్చోవచ్చు. లోక్సభలో కూర్చోవచ్చు, రాజ్యసభలో కూర్చోవచ్చు. లోక్సభ కమిటీలో ఇతను మెంబర్గా జాయిన్ అవ్వచ్చు, రాజ్యసభ కమిటీలో ఇతను మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. కానీ ఇతను సభ్యుడు కాడు కదా, కాబట్టి ఇతనికి ఓటు వేసేటువంటి అధికారం అనేది ఉండదు. ఇతనికి ఓటు వేసేటువంటి అధికారం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్లో. సో మరి ఇతనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అని అంటే, సో ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి అడ్వైస్ ఇవ్వకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను ఎటువంటి అడ్వైస్ అనేది ఇవ్వకూడదు అనమాట. తర్వాత ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫేవర్గా అపియర్ అవ్వాలి అని అన్నప్పుడు ఇతను వ్యతిరేకమైనటువంటి అడ్వైస్ ఇవ్వకూడదు. అండ్ షుడ్ నాట్ డిఫెండ్ అక్యూజ్డ్ పర్సన్స్ in the criminal prosecutions without permission of the government of India. So first point గురించి చూడండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా ఇతను అడ్వైస్ చేయకూడదు. ఎందుకు అనంటే ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సమర్థిస్తూ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సమర్థిస్తూ ఉండాలి. సో రెండో పాయింట్ ఏంటి అనంటే అతను ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి పిలిచినప్పుడు అతను మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సో ఇతను వ్యతిరేకంగా ఎవరికి కూడా అడ్వైస్ ఇవ్వకూడదు, ఎవరికి కూడా చెప్పొద్దు. సిటిజన్స్కి కావచ్చు, ఏదైనా సంస్థలకి కావచ్చు, వాళ్ళకి. మరియు ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి పిలిచినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉన్నారు, అటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయకూడదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా. దీని అర్థం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని ఉల్లంఘించినాడు. సో ఉల్లంఘించినందుకు కాను ఇతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను అటార్నీ జనరల్ ఒక అడ్వకేట్ కదా. సో మరి ఈ అడ్వకేట్ వెళ్ళి ఈ పర్సన్ కోసం బెయిల్ అప్లై చేయటము, లేకపోతే ఈ పర్సన్ కోసం కోర్టులో వాదించడము, ఇట్లాంటి పని చేయకూడదు విదౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్. సో పర్మిషన్ లేకుండా అతను అట్లా చేయకూడదు. తర్వాత ఏదైనా కంపెనీ కార్పొరేషన్లో అపాయింట్మెంట్ని యాక్సెప్ట్ చేయకూడదు. తర్వాత ఏదైనా మినిస్ట్రీకి లేదా డిపార్ట్మెంట్కి సలహా ఇవ్వకూడదు ఎక్సెప్ట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ యొక్క రికమెండేషన్. ఓకే, అనగా ఒక మినిస్ట్రీకి సలహా ఇవ్వాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ యొక్క అప్రూవల్ ఉండాలి. లేదా ఏదైనా డిపార్ట్మెంట్కి సలహా ఇవ్వాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. అయితే ఇతను ఫుల్ టైం కౌన్సిల్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇతను ఫుల్ టైం కౌన్సిల్ కాదు అండ్ ఇతను గవర్నమెంట్ సర్వెంట్ కాదు. కాబట్టి ఇతను లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రైవేట్గా కూడా. ఇతను
ప్రైవేట్ గా కూడా లీగల్ ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఎందుకనంటే ఇతను ఫుల్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అండ్ ఇతను ఫుల్ టైం అడ్వకేట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని నోట్ చేయాలి. సో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవచ్చు. సో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఈ పాయింట్ చూడండి, షుడ్ నాట్ డిఫెండ్ ద అక్యూజ్డ్ విదౌట్ ద పర్మిషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇతను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తీసుకొని ఇటువంటి కేసెస్ లో ఉన్నటువంటి పర్సన్స్ ని కాపాడాలన్నమాట. ఓకే, సో ఇవి ఇతనికి ఉన్నటువంటి డ్యూటీస్. అయితే అటార్నీ జనరల్ కి హెల్ప్ఫుల్ గా సాలిసిటర్ జనరల్ ఉంటారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉంటారు. సో ఒక సాలిసిటర్ జనరల్ ఉంటారు, నలుగురు అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఉంటారు అండ్ ఈయన అటార్నీ జనరల్. సో మొత్తం 6 ఉంటారు అని నోట్ చేసుకోవచ్చు. సో మరి 76 లో కేవలం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాత్రమే ఉంది అండ్ ఈ సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ గురించి లేదు. మరొక పాయింట్ నోట్ చేయాలి, అటార్నీ జనరల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడితే ఈ సాలిసిటర్, అడిషనల్ సాలిసిటర్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడతారు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడతారు అని నోట్ చేయాలి. ఇది ఒక పాయింట్. సో అటార్నీ జనరల్ క్యాబినెట్ కి మెంబర్ కాదు, అనగా క్యాబినెట్ లో మినిస్టర్ కాదు ఇతను. సో సెంట్రల్ క్యాబినెట్ కి సలహా ఇవ్వటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఉంటారు అక్కడ అని నోట్ చేయాలి. సో అతన్ని మనము లా మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? లా మినిస్టర్ అని అంటాం. ఓకే, సో దీన్ని మనము లా మినిస్టర్ ఉంటారు అని నోట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నుంచి నోట్ చేయాల్సినటువంటి పాయింట్స్, ఒకటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆర్టికల్ 76 లో ఉంది. సో అది మాత్రమే కాన్స్టిట్యూషనల్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అటార్నీ జనరల్ ని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. తర్వాత సాలిసిటర్ అండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఇతను సెంట్రల్ క్యాబినెట్ లో లేదా ఇతను క్యాబినెట్ మినిస్టర్ కాడు అని నోట్ చేయాలి. సో క్యాబినెట్ లో ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి లా మినిస్టర్ ఉంటారు అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇతను ఫుల్ టైం కౌన్సిల్ కాదు, ఇతను గవర్నమెంట్ సర్వెంట్ కేటగిరీలోకి రాడు అండ్ ఇతను ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనేటువంటి 3 పాయింట్స్ నోట్ చేయాలి. ఏదైనా మినిస్ట్రీకి సలహా ఇవ్వాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లా యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి అనే ఇంకొక పాయింట్ ని నోట్ చేయాలి. ఓకే, సో అతను ప్రైవేట్ కంపెనీస్ లో అపాయింట్మెంట్ తీసుకోకూడదు, అక్యూజ్డ్ పర్సన్స్ ని కాపాడకూడదు వితౌట్ ద పర్మిషన్, తర్వాత గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అతను మాట్లాడకూడదు అని నోట్ చేయాలి. తర్వాత అతనికి ఉన్నటువంటి హక్కులలో లోక్సభలో మాట్లాడవచ్చు, రాజ్యసభలో మాట్లాడవచ్చు, లోక్సభ కమిటీ, రాజ్యసభ కమిటీస్ లో మాట్లాడవచ్చు. అతను అన్ని కోర్ట్స్ లో, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, సో అన్ని కోర్ట్స్ లో అతను కూర్చొని వినవచ్చు అని నోట్ చేయాలి. సో ఈ లోక్సభ, రాజ్యసభలో ఇతను మాట్లాడేటప్పుడు, లోక్సభ, రాజ్యసభలో ఇతను పాల్గొనేటప్పుడు ఇతనికి ఓటు వేసే అధికారం ఉండదు అని ఒక పాయింట్ నోట్ చేయాలి. ఎందుకంటే అతను సభ్యుడు కాడు కాబట్టి. ఇతను సుప్రీం కోర్టులో అపియర్ అవుతాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫేవరబుల్ గా, హైకోర్టులో అపియర్ అవుతాడు అండ్ ప్రెసిడెంట్ సలహా అడిగినప్పుడు ఆర్టికల్ 143 ప్రకారం ఇతను వెళ్తాడు అని చెప్పేసి నోట్ చేయాలి. సో అతనికి ఉన్నటువంటి టర్మ్ ఫిక్స్ చేయలేదు, రిమూవల్ ప్రొసీజర్ లేదు. సో అతను ప్లేజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క అభిష్టాను మేరం అధికారంలో ఉంటారు అని చెప్పేసి నోట్ చేయాలి. అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి ద్వారా అపాయింట్ చేయబడ్డారు అండ్ ఇతను హైయెస్ట్ లా ఆఫీసర్ అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆర్టికల్ 76 ని చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ గా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ లో అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ అనే వర్డ్ వస్తుంది. తర్వాత గవర్నర్, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో గవర్నర్ అనే వర్డ్ వస్తుంది. అండ్ సుప్రీంకోర్టు జడ్జ్ కి కావాల్సినటువంటి అర్హతల స్థానంలో హైకోర్టు జడ్జ్ కి కావాల్సినటువంటి అర్హతలు అనే వర్డ్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అడ్వకేట్ జనరల్ కి సంబంధించి. సో దాన్ని మనము నెక్స్ట్ క్లాస్ లో చూస్తాము. సో బిఫోర్ వి సమ్ అప్, అటార్నీ జనరల్ కి సంబంధించి కొన్ని MCQs ని చూద్దాం. సో చూడండి, హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్. అయితే
మనం ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థల గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుకొని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తున్నాడు కదా. సో కాబట్టి ఇటువంటి కామన్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఏ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి చెప్తుంది? 76. తర్వాత అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? What are the qualifications required for the appointment of the Attorney General of India? So, చూడండి, must be a citizen and have served judge of the High Court at least for 5 years. తర్వాత must be a citizen and he served as the judge for at least 5 years. Served judge of the High Court for 5 years or an advocate for at least 10 years. సో దీంట్లో ఇదొకటి యాడ్ అయింది చూడండి, ఫస్ట్ ఆప్షన్ కి ఇదొకటి యాడ్ అయింది. తర్వాత మస్ట్ బి ఎ సిటిజన్ అండ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత మస్ట్ బి అ సిటిజన్ అండ్ హ్యావ్ సర్వ్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ అట్లీస్ట్ 10 years. సో దీంట్లో ఇది మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే, బి అండ్ సి. సో ఏంటి ఈయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్? ఒకటి సిటిజన్ అయితే కంపల్సరీ. తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఒకటి అతను 5 years హైకోర్టుకి అడ్వకేట్గా అయినా ఉండాలి, లేదా 10 years 5 years అడ్వకేట్ కాదు, 5 years జడ్జ్. తర్వాత 10 years అడ్వకేట్గా ఉండాలి, సి లేదా ఎమినెంట్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. సో ఈ బిలో రెండు ఉన్నవి అనమాట, 5 years 10 years కాన్సెప్ట్, సిలో ఎమినెంట్ జ్యూరిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి అనమాట. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్ కి పదవీ కాలం ఎంత అంటే రాష్ట్రపతి యొక్క అభిష్టానం మేరకు ఇతను ఉంటాడనమాట. సో ఈ కింది వాటిలో విచ్ ఈస్ నాట్ ద ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై అటార్నీ జనరల్. సో అటార్నీ జనరల్ పర్ఫార్మ్ చేయనటువంటి ఫంక్షన్ ఏది అని అంటే టు హెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో తను మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కి హెడ్ గా ఉంటాడా? కాదు కదా. సో అది కాదనమాట. సో వాట్ రైట్స్ డస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఇన్ ద పార్లమెంట్? సో పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేయడం, బట్ రైట్ టు ఓట్ అనేది ఉండదు అనమాట. పార్లమెంట్ లో డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడము, బట్ ఆయనకి రైట్ టు ఓట్ అనేది ఉండదు. సో ఇతనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అని అంటే ఏదైనా ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ లో సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. హీ కెన్ నాట్ రిప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ లీగల్ అఫైర్స్. ఇంటర్నేషనల్ లీగల్ అఫైర్స్. సో ఇది మనకు అసలు లేనే లేదు ఈ కాన్సెప్ట్. తర్వాత హీ కెనాట్ అడ్వైజ్ ఎనీ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వితౌట్ క్లియరెన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. హీ కెనాట్ అపియర్ కోర్ట్స్ ఇన్ ఎనీ కోర్ట్ అవుట్ సైడ్ ద ఇండియా అండ్ హీ కెనాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇవేవి మనకి కాన్సెప్ట్ లో లేవు, ఇది ఆప్షన్ అనమాట. అతను ఏదైనా ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ కి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి సలహా ఇవ్వాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ యొక్క క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఓకే, ఒకవేళ గవర్నర్ చెప్తే ప్రెసిడెంట్ చెప్తే ఇంటర్నేషనల్ మ్యాటర్స్ లో ఇతను పాల్గొనవచ్చు. తర్వాత ప్రెసిడెంట్ చెప్తే ఇతను ఏదైనా ఇంటర్నేషనల్ కోర్ట్స్ లో కూడా వెళ్ళి పాల్గొనవచ్చు. సో హీ కెన్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎందుకనంటే ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు, కాబట్టి హీ కెన్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అది కూడా నోట్ చేయాలి. తర్వాత అటార్నీ జనరల్ కి ఎవరు అసిస్ట్ చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని అంటే సాలిసిటర్ అండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత అతను ప్రైవేట్ ప్రాక్టీస్ నుంచి బార్ చేయబడలేదు. సో హీ కెన్ ప్రాక్టీస్ ప్రైవేట్లీ ఆల్సో. ఓకే, సో అతను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏ ఈజ్ అ ఫుల్ టైమ్ సర్వెంట్, నో. He can represent the government of India all cases without any restrictions, no. Tarvata he is appointed by the Chief Justice, no.
సో ఇతను ప్రైవేట్ ప్రాక్టీస్ నుంచి డీబార్ చేయబడలేదు అని నోట్ చేయాలి. తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే టు డిఫెండ్ ద గవర్నమెంట్ ఇన్ ద కోర్ట్. సో కోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రక్షించడము లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వాదనలు వినిపించడము అటార్నీ జనరల్కి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విధి. దీని తర్వాత మనకి అడ్వకేట్ జనరల్ గురించి వస్తుంది. సో అడ్వకేట్ జనరల్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ అహెడ్.